ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పురాణం 25వ అధ్యాయం పారాయణం. వానరముఖుడైన విశ్వామిత్రుని కథ. ఈ మాఘమాస నదీ స్నానము మానవులకేగాక గంధర్వులకు కూడా పవిత్రమైనదే. మాఘమాస నదీ స్నానం వలన గంధర్వులు కూడా సత్ఫలితాలని పొందగలిగారు. పూర్వము ఒక గంధర్వుడు తన ప్రియ సఖితో భూలోక విహారానికై వచ్చాడు. అది మాఘమాసము. గంగానది ఉత్తుంగ తరంగాలతో కళకళలాడుతోంది. ఆ నదిని చూడగానే గంధర్వునికి అందులో దిగి ఆ నిర్మలమైన పవిత్ర గంగానది నీటిలో స్నానమాడాలి అనిపించింది. తన కోరికను ప్రియ సఖితో చెప్పాడు. సఖి, ఈ నదిని చూడు, ఎంత నిర్మలమైన నీటితో ప్రవహిస్తున్నదో. ఇచటి ప్రకృతి కూడా కడు రమణీయంగా ఉన్నది. ఈ ఏకాంత ప్రదేశములో గంగానదిలో దిగి స్నానమాడుదామా అని అడిగాడు. అందులకి ఆమె, అబ్బో, నీరంటే నాకు భయంగా ఉన్నది, కావున నేను స్నానం చేయను, నీవు స్నానం చేసిరా అంది. సరే అని గంధర్వుడు ఆమెను విడిచి నదిలో దిగి స్నానమాడాడు. పవిత్రుడైనాడు. చెలి, రాపోదాం అంటూ పైకెగరసాగాడు. గంధర్వుడు మాత్రం పోతున్నాడు, కాని ఆమె వెళ్లలేకపోతోంది. మాఘమాసమందు నదీ స్నానాన్ని, గంగానదీ స్నానాన్ని తిరస్కరించినందువలన ఆమెకి దైవత్వం నశించింది. ఎంత ప్రయత్నించినా ఆమె తన ప్రియునితో పాటు గంధర్వలోకానికి వెళ్లలేకపోవడంతో గంధర్వుడు ఆమెను విడిచి తాను ఒక్కడే తన లోకానికి వెళ్లిపోయాడు. గంధర్వ కన్నా ఒంటరిదైపోయింది. ఆమె అడవిలో అటూ ఇటూ తిరుగుతూ విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళింది. వయ్యారంగా అటూ ఇటూ చూడసాగింది. ఇంతలో విశ్వామిత్రుడు ఆ గంధర్వ కన్యను చూశాడు. ఆమె ముగ్ధ మనోహర సౌందర్యానికి చలించిపోయాడు. ఎవరి అతిలోక సుందరి అనుకుని ఆమెను సమీపించి తన వలపు చేష్టలతో ఆమెని ఆకర్షించాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆమె అందం విశ్వామిత్రుణ్ణి కలవరపెట్టింది. ఆమెతో సరస సల్లాపములాడుతూ ఎంతో ఆనందంలో మునిగి తేలుతూ ఉండగా గంధర్వుడు తన ప్రియురాలిని వెతుక్కుంటూ వచ్చి ఆ దృశ్యాన్ని చూశాడు. విశ్వామిత్రుడు గంధర్వ కన్యతో ఎంతో తన్మయుడై ఆనందంతో మునిగి తేలుతూ ఉండగా వచ్చిన గంధర్వుణ్ణి గమనించలేదు. వారిద్దరూ పరిసరాలను మరిచి ఎంతో ఆనందంతో ఉన్నారు. గంధర్వుడు కోపించి, ఓరి, నీవు ఋషివై ఉండి కూడా కామ కోరికను విడనాడలేదు. కామంతో కన్ను మిన్నుగానక ప్రవర్తిస్తున్న నీవు వానర ముఖుడివై పోదువుగాక అని విశ్వామిత్రుణ్ణి, ఓసి, నీవు శిలవై పోదువుగాక అంటూ గంధర్వ కన్యను శపించాడు. శాప విమోచనం చెప్పమని బ్రతిమాలినను చెప్పకుండా గంధర్వుడు తన దారిన తాను వెళ్లిపోయాడు. వానరముఖుడైన అంటే కోతిముఖం వాడైన విశ్వామిత్రుడు చేయునది లేక పశ్చాత్తాపంతో కృంగిపోవుచుండగా అటుగా వచ్చిన నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రునితో, విశ్వామిత్ర, ఎంత పని చేశావు? మహర్షివయుండి కూడా తుచ్చమైన కామవాంఛను విడనాడకపోతివి కదా. క్షణభంగురమైన సౌఖ్యమునకు బానిసవై నీ తపశ్శక్తినంతా పోగొట్టుకున్నావు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనడి అరిషడ్వర్గాలలో తుచ్చమైనది మరియు నీచమైనది కామము మాత్రమే. కామం వల్ల కష్టనష్టాలు కలుగుతాయి. కామం వల్ల కనులు కానరావు. కామం మనిషిని నిలువెల్లా దహించి వేస్తుంది. కామం వల్ల కాయం అంటే శరీరం నశిస్తుంది. కామమే సర్వ అనర్థాలకు మూలం. కామమే మనిషిని సర్వనాశనం చేస్తుంది. కావున ఇక నుంచైనా కామాన్ని విడిచి సత్ప్రవర్తన అలవాటు చేసుకో.
జరిగిన దానికి చింతించి ప్రయోజనమేమి? గతంగతః, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వెంటనే పోయి గంగానదిలో స్నానం చేసి పవిత్రుడవు కమ్ము. విష్ణు పూజలు చేసి నీ కమండలముతో ఆ గంగానది నీటిని తెచ్చి ఈ పాషాణంపై కూడా పోయుము. నీకు మేలు జరుగగలదు అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు. నారదుని హితబోధలు విన్న విశ్వామిత్రుడు వెంటనే గంగానదీ స్నానం చేసి విష్ణువుకి పూజాది కార్యక్రమాలు నిర్వహించాడు. అది మాఘమాసం అవడం వలనను భక్తి శ్రద్ధలతో విశ్వామిత్రుడు చేసిన పూజలకు విష్ణుమూర్తి కరుణించడం వలన తన వానర ముఖాన్ని పోగొట్టుకున్నాడు విశ్వామిత్రుడు. పవిత్రమైన గంగానదీ జలాన్ని తన కమండలంతో తెచ్చి పాషాణంపై చల్లాడు. తక్షణమే ఆ బండరాయి పూర్వం మాదిరిగా గంధర్వ స్త్రీగా మారిపోయింది. దైవత్యాన్ని తిరిగి పొందిన ఆ గంధర్వ కన్య తన లోకానికి వెళ్లిపోయింది. విశ్వామిత్రుడు బుద్ధి తెచ్చుకుని తపస్సుకై అడవులకు వెళ్లిపోయాడు. మాఘమాసానికి గంగానదీ జలానికి అంతటి ప్రత్యేక మహిమ ఉంది. ఇంతటితో మాఘ పురాణం 25వ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం. నమస్కారం.